హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 46. బీచ్లో అక్షర కనిపించకుండా పోవడంతో ఆమె కోసం అక్కడంతా వెతకడం మొదలుపెట్టాడు విక్రమ్. కానీ అక్షర ఎక్కడా కనిపించలేదు. అసలే సిచ్యువేషన్స్ కాంప్లికేటెడ్గా ఉండడంతో విక్రమ్లో సన్నగా భయం స్టార్ట్ అయింది. దాంతో అతని చూపులు చుట్టూ తిరుగుతూ ప్రతి ఒక్కరిని డీప్గా చూస్తుండగా ఇంతలో సడన్గా భూ అంటూ వెనక నుంచి ఒక్కసారిగా వచ్చింది అక్షర. దాంతో ఉలిక్కి పడిన విక్రమ్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ క్యూబా డ్రైవింగ్కి అవసరమైన సెట్లో కనిపించింది అక్షర. ఆమెను చూసిన విక్రమ్ రిలాక్స్ అవుతూనే, ఎక్కడికి వెళ్ళావు అక్షర, కాసేపు టెన్షన్ పెట్టేశావు అని అన్నాడు. ఈ డ్రెస్ కోసం వెళ్ళాను. ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను విక్రమ్ అని డ్రెస్ చూపిస్తూ అడిగింది అక్షర. వెంటనే ఆమెను ఓ పిక్ తీసిన విక్రమ్, ఇప్పుడే భయమని చెప్పి పారిపోయావు, అంతలోనే డ్రెస్ వేసుకొచ్చేసావా అంటూ కళ్ళెగరేశాడు. నిన్ను ప్రాంక్ చేయాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను. బట్ నాకు ఈ వాటర్ గేమ్స్ అంటే పిచ్చి ఇష్టం. ఇవి మాత్రమే కాదు, రిస్క్తో కూడిన ఫన్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ ట్రై చేసే టైం రాలేదు అని చెప్పింది అక్షర. ఆ మాట విన్న విక్రమ్ చిన్నగా స్మైల్ ఇచ్చి, ఓ రియల్లీ అని అన్నాడు. హా, త్వరగా మీరు కూడా రెడీ అయ్యి రండి, వెళ్దాం అని అతన్ని తొందర చేసింది అక్షర. 2 minutes అంటూ విక్రమ్ కూడా వెళ్ళి డ్రెస్అప్ అయి వచ్చాడు. ఆ తర్వాత ఒక గైడ్ వాళ్లను తీసుకొని బోట్లో స్టార్ట్ అయ్యాడు. సముద్రంలో కొద్ది దూరం లోపలికి వెళ్ళాక వాళ్లకు హెల్మెట్ సెట్ చేసి వాళ్ళిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఉండగా ఇద్దరిని ఒకేసారి నీళ్లలోకి తోసేసి తను కూడా లోపలికి దిగాడు గైడ్. సముద్రంలో కొన్ని మీటర్ల లోతుకు దిగి అక్కడ కనిపిస్తున్న రంగురంగుల చేపలను, మొక్కలను, రంగురంగు రాళ్లను చూస్తున్న అక్షర ముఖం వెలిగిపోతుంది. సముద్రం లోపల కనిపిస్తున్న ఆ చేపల్ని చూడాలా, లేక ఉత్సాహంతో వెలిగిపోతున్న అక్షర చేప కళ్ళను చూడాలో విక్రమ్కి అర్థం కాలేదు. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని ఆమెను చూస్తూనే ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తున్నాడు విక్రమ్. ఇద్దరూ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే వాటర్లో స్పెండ్ చేశారు. ఆ టైం అక్షరకు మోస్ట్ మెమరబుల్గా అనిపించింది. బయటికి వచ్చేటప్పుడు కూడా చాలా ఫన్గా ఉంది కదా విక్రమ్, ఇంకా ఏం గేమ్స్ ఉన్నాయి, రిస్క్ ఉండాలి కానీ ఫన్గా కూడా ఉండాలి అని ఎగ్జైట్ అవుతూ అడిగింది అక్షర. ఆమె అంతా యాక్టివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయని విక్రమ్ ఆమె ప్రతి మూమెంట్ని ఆశ్చర్యంగానే చూస్తున్నాడు. బాలి ట్రై చేస్తావా అని అడిగాడు విక్రమ్. వామ్మో, బాలినా? స్కూబా అంటే ఆక్సిజన్ మాస్క్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ బాలిలో ఒకవేళ సముద్రం మధ్యలో పడిపోతే ఆక్సిజన్ మాస్కులు కూడా ఉండవు కదా అని అంది అక్షర. ఓ, అయితే నీకు చాలా విషయాలు తెలిసే ఆమె మాటలను విని నవ్వుతూ అన్నాడు విక్రమ్. నాకు దీని మీద అంత అవగాహన లేదు, బట్ రీల్స్లో చూశాను, చాలా సరదాగా ఉంటుంది కదా అని కళ్ళు చక్రాలా తిప్పుతూ అంది అక్షర. దెన్ ట్రై చేయి అక్షర అని చెప్పాడు విక్రమ్. కొంచెం భయంగా ఉంది, అయితే ఒక పని చేస్తా, ఫస్ట్ మీరు ట్రై చేయండి విక్రమ్, మిమ్మల్ని చూశాక ఓకే అనిపిస్తే అప్పుడు నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పింది అక్షర. డన్ అంటూనే బాలీ సెట్ వేసుకొని విక్రమ్ వాటర్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే విక్రమ్ నీళ్లలో దాదాపు 40-50 మీటర్ల ఎత్తుకు ఎగురుతూ కిందికి వస్తుంటే ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ పెద్దగా ఎగ్జైట్ అవుతూ అరుస్తోంది అక్షర. ఆమె అరుపులు అతన్ని చేరుతుంటే అతనిలో ఉత్సాహం మరింతగా పెరిగిపోతుంది. దాంతో నెమ్మదిగా అక్షరకి దగ్గరగా వచ్చిన విక్రమ్ వాటర్లో నుండే కమ్ అక్షర అంటూ చేతులు చాచాడు. వెంటనే అతనికి తన చేతిని అందించింది అక్షర. ఆమె చేతిని తన భుజంపై వేసుకున్న విక్రమ్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు. వెంటనే గాలిలో పైకెగిరిన అక్షర విక్రమ్ కాళ్ల మీద నుంచొని గట్టిగా అతని మడి చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది. దాంతో ఆమెకు అతి దగ్గరగా ఉన్న విక్రమ్ ఆమె హెయిర్ నుంచి వస్తున్న ఫ్రాగ్రెన్స్ని ఫీల్ అవుతూ ఇంకాస్త దగ్గరగా జరిగి, అక్షర ఓపెన్ యువర్ ఐస్ అని ఆమె చెవి దగ్గర నెమ్మదిగా చెప్పాడు. ఆ మాటతో కళ్ళు తెరిచిన అక్షర కింద సముద్రం, పైన ఆకాశం, మధ్యలో తాము ఉండడం చూసి మెస్మరైజ్ అయింది. వావ్ విక్రమ్, నేను బాలి ట్రై చేస్తున్నాను అని నమ్మలేనట్లుగా అరిచింది అక్షర. ఎస్, యూ డిడ్ ఇట్ విత్ విక్రమ్ తేజ్ అని గట్టిగా అరిచాడు విక్రమ్. ఎస్ అంటూ పెద్దగా నవ్వుతూ చెప్పింది అక్షర. బాలి కిందికి పైకి వెళ్తుంది. విక్రమ్కి అతి దగ్గరగా ఆ మూమెంట్ అక్షరలో కొత్త ఆశల్ని రేపుతుంటే వాటిని పక్కకు తోసే ప్రయత్నం చేస్తూనే ఆ మూమెంట్ను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంది అక్షర. కాసేపు ఆ బాలిని ఎంజాయ్ చేసిన తర్వాత ఇద్దరు వాటర్లో నుంచి బయటికి వచ్చారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అక్షర కళ్ళెగరేసి అడిగాడు విక్రమ్. సూపర్బ్ అండ్ మార్వలస్ విక్రమ్ అని చెప్పింది అక్షర.
ఇంకా ఏమైనా ట్రై చేస్తావా అని అడిగాడు విక్రమ్. నో విక్రమ్, ఆల్రెడీ వాటర్ గేమ్స్లో టాప్ గేమ్స్ అన్నీ మనం ట్రై చేసేసాం. నెక్స్ట్ ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం అని హుషారుగా చెప్పింది అక్షర. ఓకే డన్, అయితే రిసార్ట్కి వెళ్దాం అనడంతో ఇద్దరూ తిరిగి రిసార్ట్కి స్టార్ట్ అయ్యారు. మరోవైపు ఆ రాత్రి వరుణ్ ఇంటి నుంచి కోపంగా స్టార్ట్ అయిన రితిక ఒంటరిగా కారులో వెళ్తుండగా ఆ నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒక్కసారిగా ఎవరో అడ్డుగా వచ్చినట్లు అనిపించింది. దాంతో టక్కున కార్ బ్రేక్ వేసిన రితిక గట్టిగా కళ్ళు మూసుకుంది. ఓ అర నిమిషం తరువాత మెల్లగా కళ్ళు తెరిచిన ఆమెకి ఎదురుగా ఎవరూ కనిపించలేదు. ఓ మై గాడ్, ఎవరు లేరేంటి, నీ డాష్ ఇచ్చేసినట్లున్నానే, ఇప్పుడెలా అని కంగారుగా కారు దిగడానికి డోర్పై చెయ్యి వేసింది రితిక. అప్పుడే మిర్రర్ దగ్గర కనిపించాడు రోహన్. అతన్ని చూస్తూనే దడుచుకొని వెనక్కి వచ్చిందల్లా వెంటనే కార్ డోర్ గ్లాస్ దించి ఆర్ యు మ్యాడ్ అని అరిచింది. ఎస్, ఐఎమ్ మ్యాడ్ ఎట్ యూ అని హస్కీగా చెప్పాడు రోహన్. ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ కార్ దిగి డోర్ గట్టిగా వేసి కార్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు నా పర్సనల్ లైఫ్లోకి ఇంటర్ఫీర్ అవుతున్నావు అని అడిగింది రితిక. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చిన రోహన్ ఆమెను సూటిగా చూస్తూ కార్కి ఆమెను బ్లాక్ చేసినట్లుగా రెండు చేతులు ఆమెకి ఇరువైపులా పెట్టి పూర్తిగా ఆమె మీదకు వరుగుతూ ఐ వాంట్ యూ అని హస్కీ వాయిస్తో అన్నాడు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ రోహన్ అని చిరాగ్గా అంది రితిక. కానీ ఆమె మాటల్ని పట్టించుకోకుండా సడన్గా ఆమె పెదవులు అందుకున్నాడు రోహన్. దాంతో షాక్ అయ్యి అతని కళ్ళల్లోకి చూసింది రితిక. రోహన్ పూర్తిగా ఆమె పెదవులను అందుకొని ఆమె నడుముని గట్టిగా ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు. అతి కష్టం మీద అతని చేతిని తీయడానికి ట్రై చేస్తూ ఉంది రితిక. కానీ ఎప్పుడైతే ఆమె చెయ్యి తన చేతిని తాకిందో రోహన్ ఆమె నడుంపై తన పట్టును ఇంకాస్త బిగించాడు. దాంతో ఆమెకు నొప్పిగా అనిపించి పూర్తిగా మీద ఒరిగి ఉన్న అతన్ని నెట్టలేక నోటితో చెప్పలేక నానా అవస్థ పడుతోంది. పైగా ఆమె కళ్ళలో నుంచి సన్నగా నీళ్లొస్తున్నాయి. కానీ వాటిని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె పెదవును మరింత గట్టిగా కొరికి చివరికి వదిలేశాడు రోహన్. దాంతో అతన్ని ఒక నెట్టు నెట్టిన రితిక వెంటనే కారెక్కి స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెను చూస్తూ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు రోహన్. మరోవైపు ధీరజ్ నందిని వెళుతున్న కార్ ఆఫీస్ ముందు ఆగింది. ధీరజ్ కార్ దిగబోతుండగా ధీరజ్ 1 మినిట్, నాకు పేరెంట్స్ లేరు, నేను అనాథను. ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డకి కూడా తన తండ్రి దూరంగా ఉండాలనుకుంటే నేను ఆపను. ఎందుకంటే నా బిడ్డకు తల్లి ఒక్కటున్నా సరే తండ్రి ప్రేమను కూడా అందివ్వగలదు అని విసురుగా చెప్పి అతనికంటే ముందే లోపలికి వెళ్ళిపోయింది నందిని. ఆ మాటతో వెళుతున్న ఆమె వైపే చూస్తూ యు ఆర్ రైట్ నందు, మనిద్దరికీ బేబీ వస్తే ఆ బేబీకి ఫాదర్ ఉండడు, మదర్ మాత్రమే ఉంటుంది. ఆ మదర్ తనను చాలా బాగా చూసుకుంటుంది, ఐ నో. బట్ నా భార్యను బిడ్డను ఈ లోకంలో ఒంటరి వాళ్ళని చేయడం నాకు ఇష్టం లేదు అని మనసులోనే అనుకున్న ధీరజ్ ఆమె వెనకే లోపలికి వెళ్ళాడు. అతనికంటే ముందుగానే ఆ క్యాబిన్ లోపలికి వెళ్ళిన నందిని సీరియస్గా ధీరజ్ డెస్క్ను నీట్గా సర్దుతోంది. అది చూసి నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు, క్లీన్ చేయడానికి ఆఫీస్ బాయ్ అన్నాడు అంటూ వెళ్ళి చైర్లో కూర్చున్నాడు ధీరజ్. నేను కూడా చేయొచ్చు, అయినా ఊరికే కూర్చొని శాలరీ తీసుకునే టైప్ కాదు నేను అని అంటూనే అతని ఒడిలో సెటిల్ అయిపోయి ఫైల్స్ అన్నీ సెట్ చేస్తుంది నందిని. వెంటనే ధీరజ్ కోపంగా ఆర్ యు క్రేజీ నందు, ఇలాంటివి చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు, గెడప్ అని విసుక్కున్నాడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా చెవులకు తప్ప నా మనసుకు వినిపించదు అని గట్టిగా చెప్పింది నందిని. అబ్బా, ఈ ఎమోషనల్ డైలాగ్స్ ఆపు నందు, బీ ప్రాక్టికల్ అన్నాడు ధీరజ్. ఆ మాటకు నందిని ఏదో అనబోతుండగా ఇంతలో మురళి నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేశాడు ధీరజ్. హలో సార్, విక్రమ్ సార్ వెళ్తున్న చాపర్ బ్లాస్ట్ అయిందట అని కంగారుగా చెప్పాడు మురళి. వాట్, విక్రమ్ చాపర్ బ్లాస్ట్ అయిందా అని కంగారుగా అడిగాడు ధీరజ్. బ్లాస్ట్ అనగానే అతని ఒడిలో నుంచి లేచిన నందిని కంగారుగా ధీరజ్ వైపు చూసింది. ఎస్ సార్, నేషనల్ మీడియాలో వస్తోంది. విక్రమ్ సార్ అతని వైఫ్ హనీమూన్ కోసం హవాయి వెళ్లారట. బట్ వాళ్ళ చాపర్ మాత్రం మాల్దీవుల ఎయిర్పోర్ట్లో బ్లాస్ట్ అయింది అని చెప్పాడు మురళి. వాట్, హనీమూనా అని ఒక క్షణం ఆశ్చర్యపోయి ఓకే నేను కనుక్కుంటాను అని చెప్పి మురళి కాల్ను కట్ చేసి వెంటనే విక్రమ్ పర్సనల్ నెంబర్కి కాల్ చేశాడు ధీరజ్. అప్పుడే అక్షర్తో రూమ్కి వచ్చిన విక్రమ్కి
ధీరజ్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో ధీరు, హవర్ యూ అని అడిగాడు. నా సంగతి పక్కన పెట్టు, ముందు నువ్వెలా ఉన్నావో అది చెప్పు. నీ చాపర్ బ్లాస్ట్ అయిందని నేషనల్ మీడియాలో న్యూస్ వస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ అని అడిగాడు ధీరజ్. యా, బట్ డోంట్ వరీ, సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల చాపర్ బ్లాస్ట్ అయింది. బట్ మేం సేఫ్గానే ఉన్నాంలే అని అంటూనే జరిగింది మొత్తం ఒక్క ముక్కలో చెప్పిన విక్రమ్, ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది, అంతా ఓకేనా అని అడిగాడు. నేను బాగానే ఉన్నానులే, కానీ నువ్వు హనీమూన్కి వెళ్ళావని విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ అని మళ్ళీ అనుమానంగా అడిగాడు ధీరజ్. నోనో, అలాంటిదేమీ లేదు ధీరు, తాతయ్య ఫోర్స్తో రావాల్సి వచ్చింది అని జరిగిన సంగతి మొత్తం ధీరజ్తో చెప్పాడు విక్రమ్. ఓ, ఓకే ఓకే, టేక్ కేర్ అని కాల్ కట్ చేశాడు ధీరజ్. ఇలా కాల్ కట్ అయిందో లేదో, ఏమైంది ధీరు, ఏదో బ్లాస్ట్ అంటున్నా అని టెన్షన్ పడుతున్నట్లుగా అడిగింది నందిని. విక్రమ్ వాళ్ళ చాపర్ బ్లాస్ట్ అయిందిట అంటూ నందినికి విషయం ఎక్స్ప్లెయిన్ చేశాడు ధీరజ్. అంతా విన్న నందిని, థ్యాంక్ గాడ్, పెద్ద ప్రమాదం తప్పింది. బట్ ధీరజ్, నాకు ఒక డౌట్, అసలు విక్రమ్ గారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లాస్య సైలెంట్గా ఉందా? ఆమె విక్రమ్ గారిని బాగా లవ్ చేసినట్లుంది కదా అని అడిగింది నందిని. తనది లవ్ కాదు, కావాలనుకున్నది దక్కించుకోవాలి అని మొండితనం. దానివల్ల తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమే కాకుండా పక్కన వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. తనను ఎంత త్వరగా దూరం పెట్టేస్తే విక్కీ అంత హ్యాపీగా ఉంటాడు అని చెబుతూనే ఎదురుగా ఉన్న టేబుల్పై ఫైల్ ఓపెన్ చేశాడు ధీరజ్. ఆ మాటలు తనను ఉద్దేశించినట్లే అనిపించడంతో ఉక్రోషంగా ఏదో అనబోయింది నందిని. కానీ ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ చేతిలో ఏదో ఫైల్తో మురళి రావడంతో ఆ టాపిక్ వదిలేసి పనిలో పడిపోయాడు ధీరజ్. మరోవైపు అశ్వత్ భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్తుంటే అప్పుడే తినడానికి కూర్చున్న శివాని అతని వైపు చూసి, నీకు ఫ్యామిలీ లేదా, ఇక్కడ ఒంటరిగా ఎందుకుంటున్నావు అని భోజనం వడ్డించుకుంటూనే అడిగింది. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నానని నీతో చెప్పానా అని అడిగాడు అశ్వత్. ఆ మాటతో షాక్ అయ్యి అతన్ని చూసింది శివాని. అప్పుడు అశ్వత్ నవ్వుతూ, నువ్వు ఇక్కడికి రావడానికి ముందు వరకు కూడా నా అసిస్టెంట్ ఇక్కడే ఉన్నాడు, అతనే నాకు అన్ని పనులు చేసి పెడతాడు, కానీ నేనే తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను అని చెప్పాడు అశ్వత్. అది విని ఆశ్చర్యపోయిన శివాని, ఎందుకు వెళ్ళిపోమన్నావు అని అర్థం కానట్లుగా అడిగింది. నాకు ఒక్క అసిస్టెంట్ చాలు, ఎలాగూ నువ్వొచ్చావు, ఇంట్లో పనులన్నీ చేసేస్తావు, ఫైనల్లీ నాకు బెడ్పై సుఖాన్ని కూడా ఇస్తావు, ఇంకెందుకు తను మన మధ్య డిస్టర్బెన్స్, అందుకే వెళ్ళిపోమని చెప్పాను అని అన్నాడు అశ్వత్. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ, దుర్మార్గుడు, వీడిని మరిగి మరిగి నీళ్లలో ముంచి తీయాలి అని లోపలే తిట్టుకున్న శివాని సైలెంట్గా తినడం పూర్తి చేసింది. అప్పుడు అశ్వత్ ఆమె దగ్గరకు వచ్చి, మనం ఒక గేమ్ ఆడుకుందామా అని అడిగాడు. ఆ మాటతో ఈసారి ఏం మాయ చేస్తాడో అనుకుంటూనే అనుమానంగా అతని వైపు చూసింది. ఇందులో నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, పైగా ఫిజికల్ టాస్క్ కూడా కాదు. నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత నువ్వు నన్ను మరో క్వశ్చన్ అడగొచ్చు, నేను కూడా నీకు ఆన్సర్ చేస్తాను. బట్ ఇందులో ఒక్కటే రూల్, ఎవ్వరూ అబద్ధం చెప్పకూడదు, క్వశ్చన్ని పాస్ చేయకూడదు అని చెప్పాడు అశ్వత్. ఆ మాటతో కళ్ళు చిన్నగా చేసి, ఇదేదో బాగానే ఉంది, ఈ గేమ్ వంక పెట్టుకొని వీడి గురించి తెలుసుకుంటే ఇక్కడి నుండి వెళ్ళడానికి ఏదైనా దారి దొరకొచ్చు అని మనసులోనే అనుకుంది శివాని. ఆమె మనసులో ఆలోచనలను పసిగట్టిన అతను చిన్నగా నవ్వి, నువ్వేం కావాలనుకున్నా అడగచ్చు, ఆలోచించుకో అని అన్నాడు. ఆ మాటతో వెంటనే సరే, కానీ ఫస్ట్ క్వశ్చన్ నేనే అడుగుతాను అని అంది శివాని. సరే అడుగు కూల్గా అన్నాడు అశ్వత్. అప్పుడు శివాని వెంటనే, నువ్వు సీరియల్ కిల్లర్వా, ఇక్కడికి వచ్చిన అమ్మాయిలందరితో నువ్వు ఇలానే ప్రవర్తిస్తావా, నన్ను నిజంగా బయటికి పంపిస్తావా లేక చంపేస్తావా అని టక్కటక్క అడిగేసింది శివాని. ఆమె మాటలకు ఒక క్షణం నుదురు చిట్లించి, నిన్ను ఒకటే ప్రశ్న అడగమని చెప్పాను అని అన్నాడు. దాంతో తాను ఎగ్జైట్మెంట్లో అసలు తాను అనుకున్న ప్రశ్నలు కాకుండా వేరే ఏవో అడిగానని గుర్తు చేసుకున్న శివాని, సారీ, నేను ప్రశ్న మార్చుకుంటాను అని అడిగింది. నో, నువ్వు అడిగిన వాటిలో ఒక్కటే ప్రశ్నను సెలెక్ట్ చేసుకుని అడుగు అని ఖచ్చితంగా చెప్పేశాడు అశ్వత్. దాంతో తన ఆత్రానికి తనను తానే లోపలే తిట్టుకొని, సరే, నువ్వు ఇక్కడ వచ్చిన అమ్మాయిలందరితోటి ఇలాగే ప్రవర్తిస్తావా
అని అడిగింది శివాని. లేదు, ఇంతవరకు నువ్వు తప్ప ఇక్కడికి వేరే ఏ అమ్మాయి రాలేదు. అలాగే నేను నీతో తప్ప వేరే ఎవరితో ఇలా ప్రవర్తించలేదు. అండ్ నీతో మొదటి రోజు అలా ప్రవర్తించడానికి కూడా రీజన్ ఉంది. ఆ రోజు నువ్వు స్పృహలో లేకుండా పడి ఉన్నావని నా అసిస్టెంట్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అదే సమయానికి నేను వేరే మెడిసిన్ తయారు చేస్తున్నాను. ఆ ప్రయోగంలో ఒక మూలికను ఎక్కువగా వాడటం వల్ల ఆ స్మెల్ నా నర్వస్ సిస్టంపై ఎఫెక్ట్ చూపించి నాలో రొమాంటిక్ హార్మోన్స్ను నిద్రలేపాయి. అందుకే కంట్రోల్ చేసుకోలేక టెంప్ట్ అయ్యాను. ఆ టైంలో ఈ ఐలాండ్లో నువ్వు తప్ప మరొక లేడీ లేదు. సో నేను నీతో ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అని సింపుల్గా చెప్పేశాడు అశ్వత్. ఆ మాట విన్న శివాని అతన్ని అనుమానంగా చూసి, వీడు చెప్పేదంతా నిజమేనా? నిజంగానే వీడు నాతో ఇంత హార్డ్గా బిహేవ్ చేయడానికి వీడు తయారు చేసే ఆ మెడిసినే కారణమా? ఇంతకీ వీడు ఏం మెడిసిన్ తయారు చేస్తున్నాడు అనుకుంటూనే అదే ప్రశ్న అతన్ని అడగబోయింది. కానీ ఇంతలో ఇప్పుడు నా వంతు అని అన్న అశ్వత్, నువ్వెవరితో అయినా రిలేషన్లో ఉన్నావా అని డైరెక్ట్గా అడిగేశాడు. ఆ ప్రశ్న విని అతను తనను ఆ ప్రశ్న ఎందుకు అడిగాడో అర్థం కాక అయోమయంగా చూస్తూనే, లేదు, నేను ఏ రిలేషన్లోనూ లేను, ఎవరిని లవ్ చేయలేదు, నా మనసులో ఎవరూ లేరు అని క్లియర్గా చెప్పింది. ఆ మాట విన్న అశ్వత్ పెదవులపై సన్నని నవ్వు వచ్చింది. కానీ తన తర్వాత ప్రశ్న అడగాలనుకున్న తొందరలో ఉన్న శివాని అతని ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ను పట్టించుకోకుండా, అసలు నువ్వెవరు అని అడిగింది శివాని. ఆ ప్రశ్నకు కూల్గా నవ్వి, నేను గతంలో ఎవరని అడుగుతున్నావా, ఇప్పుడు నీ ముందున్న నేను ఎవరని అడుగుతున్నావా అని అంటూ టేబుల్పై ఉన్న వాటర్ గ్లాసును చేతిలోకి తీసుకుంటూ ఆమె వైపు చూశాడు అశ్వత్. గతంతో నాకేంటి సంబంధం, ఇప్పటి గురించి అడుగుతున్నాను అని చెప్పింది శివాని. అయితే ఇప్పుడు నేను నీవాణ్ణి అని చిన్న స్మైల్ ఇస్తూ చెప్పాడు అశ్వత్. ఆ మాట విని అది కాదు అని ఏదో అనబోతుండగా, నవ్ మై టర్న్, నీకు ఎలాంటి మగాళ్ళంటే ఇష్టం అని అడిగాడు అశ్వత్. ఆ ప్రశ్నకు అతన్ని విచిత్రంగా చూస్తూ, ఇతను నా పర్సనల్ విషయాలు ఎందుకు అడుగుతున్నాడు అని మనసులోనే అనుకుంది శివాని. చెప్పు, నీకు ఎలాంటి పురుషులు నచ్చుతారు అని మళ్ళీ అడిగాడు అశ్వత్. ఏమో నాకు తెలీదు, ఎప్పుడు నేను అలాంటి వాటి గురించి థింక్ చేయలేదు అని ముఖం ముడుచుకొని చెప్పింది శివాని. ఓ, అయితే నువ్వు నాలాంటి వాణ్ణి ఇష్టపడతావా అని అడిగాడు అశ్వత్. ఆ ప్రశ్న విని శివాని నుదురు చెట్లించి సీరియస్గా అతని వైపు చూస్తూ, ఇది పాస్, నేను దీనికి ఆన్సర్ చేయను. అయినా ఇప్పుడు నా టర్న్ కదా, నువ్వు వరుసగా రెండో ప్రశ్న అడిగావు అంటూ అతనికి గుర్తు చేసింది శివాని. నో ప్రాబ్లం, ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పి ఆ తర్వాత నువ్వు కూడా నన్ను 2 ప్రశ్నలు అడగొచ్చు. చెప్పు, నేను నీకు నచ్చానా అని మళ్ళీ అడిగాడు అశ్వత్. ఆ ప్రశ్నకు శివాని ఏం సమాధానం చెప్పబోతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.